కరీంనగర్ జిల్లాలో ఒకరోజు ముందే దసరా వాతావరణం కనిపిస్తోంది. రేపు గాంధీ జయంతి కావటంతో మాంసం, లిక్కర్ అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఇవాళే నాన్ వెజ్ షాపుల ముందు క్యూ కట్టారు జనం. ఇంటి దగ్గర గొర్రెలు, మేకలు కోసుకోవాలనుకునే వారు కూడా వాటిని ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. అందుకు సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. దసరా అంటేనే చుక్కా ముక్క తినడం అక్కడ ప్రజల ఆనవాయితీ. అయితే రేపు గాంధీ జయంతి కలిసి రావడంతో మద్యము, మాంసము అమ్మకాలు నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈరోజు ఏదైతే గాంధీ జయంతి ఉన్నదో ఆ రోజు మహాత్మా గాంధీకి నివాళిగా ఎవరు కూడా జీవహింస చేయరాదనేది ఒక సిద్ధాంతం ఉంది. దానికి అనుగుణంగా రేపటి కంటే ముందే, ఒకరోజు ముందే కరీంనగర్ వాసులు దసరా పండుగ చేసుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. చూడొచ్చు, కరీంనగర్లోని మటన్ షాప్ దగ్గర రష్ చూడొచ్చు. ఉదయం నుంచే కూడా మటన్ కొనుగోళ్లతోటి మటన్ షాపులన్నీ కూడా కిక్కిరిసిపోయినాయి. చాలామంది ఈ రోజే అంటే రేపు ఒకరోజు ముందే దసరా చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి చాలా చోట్ల కూడా ఈరోజు రాత్రి లోపే మేకలు కానీ గొర్రెలు కానీ కట్ చేసి మాంసం తయారు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ షాప్ యజమానులు అన్న, ఎట్లా ఉంది రష్? రేపు గాంధీ జయంతి కదా, దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంది? గాంధీ జయంతి సందర్భంగా రేపు బంద్ ఉండడం వల్ల కరీంనగర్ ప్రజలు కానివ్వండి, తెలంగాణ ప్రజలు అంతటా తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ సంతోషం జరుపుకోవాలనే ఆనందంతో ఈరోజే బిఫోర్ ఒకరోజు ముందు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం జరుగుతుంది. రేట్ సుతా తక్కువనే ఉంది. 900 రూపాయల కిలో పొట్టేల మాంసం, మేక మాంసం 700 రూపాయల కిలో. సాయంత్రం 10 గంటల వరకు షాపులన్నీ కరీంనగర్ పట్టణంలో అన్నీ తెరిచి ఉండబడును. అందరు ప్రజలు సుతా తీసుకొని గాంధీ జయంతి సుతా, గాంధీని సుతా మనం గౌరవించిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. కాబట్టి మనం సుతా గాంధీ జయంతిని సుతా విజయవంతం చేయాలి. సాధారణంగా దసరా రోజు ఉండే గిరాకీ రోజు కనిపిస్తుందా? ఈక్వల్ దాదాపు 70% ఉన్నారు సార్. రేపు ఇళ్లలో వెహికల్ల కాడ ఓడ్చుకునే వాళ్ళు మాత్రం అది కామన్గా ఇళ్లలో జరుగుతుంది. కాబట్టి షాప్ పర్పస్ మాత్రం మాకు సుతా మున్సిపల్ వారు ప్రతి షాప్ తప్పకుండా బంద్ చేయాలని నోటీస్ ఇవ్వడం జరిగింది. తెరిచినచో 10,000 రూపాయలు ఫైన్ నోటీస్ సుతా ఇవ్వడం జరిగింది మున్సిపల్ వారు. ఎన్ని క్వింటాళ్ళు అమ్మబోతున్నారు? ఈరోజు మేము దాదాపు నా షాప్లో దాదాపు 50 నుంచి 60 కరీంనగర్ పట్టణంలో దాదాపు ఈరోజు ఒక 600 నుంచి 700 మేకలు 1000 వరకు అమ్ముతాయి సార్. కాబట్టి ఈ V6 ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మటన్ షాప్లో చూడవచ్చు, దాదాపు ఒక కరీంనగర్లోనే 500-600 మేకలు కట్ చేస్తారని చెప్తున్నారు. కొంతమంది కస్టమర్లు ఉన్నారు. అన్న, రేపు కదా దసరా, ఇయ్యాలనే వచ్చారు అన్న. అయితే మరి దసరా కూడా మాకు ముఖ్యమైన పండుగ తెలంగాణలో. సుక్క ముక్క అనేది కంపల్సరీ అన్న మా తెలంగాణలో. అయితే రేపు మరి గాంధీ జయంతి జరుపుకోవాలా, దసరా జరుపుకోవాలా అనే విధంగా ఈ ఒక్కరోజు ముందు దసరా కూడా మేము కంపల్సరీ జరుపుకోవాలి. కాబట్టి ఒకరోజు ముందు మేము ఈ మటన్ షాప్కి అయితే రావడం జరిగింది, ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక రేపైతే గాంధీ జయంతి నడుస్తుంది, దసరా నడుస్తుంది, రెండైతే జరుపుకోవాలని అనుకుంటున్నా. ఓకే, మద్యం షాపుల సంగతి ఏంది? మద్యం షాపులు అనేది ఇవాళ కలకలాడతాయి. రేపు కూడా బందే కాబట్టి ఇక తీసుకోవడానికి అందరు ఈరోజు మటన్ కానీ మందు కానీ అన్నీ ఈరోజే ప్రిపేర్ చేసుకుంటున్నాము. రేపైతే ఏది ఉండదు, ఖాళీ చూసుకొని పండుగ ఎంజాయ్ చేయడమే. ఇక రేపు గాంధీ జయంతి కదా, దానికోసమైనా ఈరోజు వచ్చింది, లేకుంటే మామూలుగా రెగ్యులర్ తీసుకుపోయే మటన్ అయ్యారు? లేదు, గాంధీ జయంతి ఉందని చెప్పేసి ఇవాళ వచ్చినాము, తీసుకోవడం జరుగుతుంది. అదే అడ్వాన్స్గా తీసుకొని గాంధీని కూడా గౌరవించినట్టు అవుతుందని చెప్పేసి వచ్చినాము. ఓకే, రేపు ఎట్లా జరుపుకోబోతున్నాం సార్ పండుగ? రేపు క్యాజువల్గా నార్మల్గా జరుపుకుంటాం. జమ్మి అవన్నీ ఉంటాయా? ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక జమ్మి ఉంటుంది, అలాయ్ బలాయ్ ఉంటుంది. మనకు ఒక ఎప్పుడు రాలే ఇట్లా క్లాషెస్ రాలే, ఎప్పుడో ఒకసారి రేర్గా వస్తుంది కదా, ఏమనుకుంటున్నారు? అంటే ఏమనుకునే ఉంది, జర ఇది ఒక డిఫరెంట్గా అనుకుంటున్నాం. కాకపోతే ఇదివరకు కూడా వచ్చింది కదా, అక్టోబర్ 2 నాడు కూడా గత సంవత్సరాల కిందట వచ్చింది. అదేవిధంగా ఈ రోజు కూడా జరుపుకోవడం జరుగుతుంది అన్నట్టు. దసరా రేపు కదా యాక్చువల్గా, ఈ రోజు ఇంత రష్ కనబడుతుంది, ఎందుకు అట్లా? ఎందుకు రేపు గాంధీ జయంతి కాబట్టి ఈరోజు రష్ కనబడుతుంది. మీరు ఎంత తీసుకున్నారు మటన్? మేము 1.5 kg మొత్తం ఈ రోజు తింటారు, రేపు ముట్టుకోరు? రేపు ముట్టుకోం, ఈ రోజు మాత్రం. రేపు గాంధీ జయంతి కాబట్టి తినలేము. లిక్కర్ అయినా ఏదైనా ఇవ్వాలనే అంతా ఇచ్చారు. ఎట్లా ఉంది దసరా? మామూలుగా అయితే ఎట్లా జరుపుకుంటారు మీ ఇంటి దగ్గర? మంచిగా జరుపుకుంటాం. జమ్మి అన్నీ ఉంటాయి. ఎట్లా ఉంది సార్ దసరా సందడి? ఇయ్యాలనే కనబడుతుంది ఒకరోజు ముందే. ఈరోజు ముందే గాంధీ జయంతి కాబట్టి రేపు ఎవరు చేసుకోరు, ఈరోజు చాలా మంది చేసుకుంటారు. చాలా సంతోషం. ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు దసరా రోజే ఒక మేకను పిల్లలు కోయాలి, బలి ఇవ్వాలని ఉంటుంది కదా, అది ఎట్లా చేస్తారు?
అక్కడ కూడా చాలామంది వేస్తారు. దసరా రోజు కూడా మేకలు కోసుకుంటారు, అనుకుంటారు, మంచిగా గారెలు బీరలు చేసుకుంటారు, సకినాలు అనుకుంటారు. చాలామంది మంచిగా చేసుకుంటారు. వీళ్ళంతా కూడా గాంధీని గౌరవిస్తూనే దసరా పండుగ చేసుకోవాలనే ఒక ఆకాంక్షతోటి ఒకరోజు ముందే మటన్ షాప్లకు వచ్చారు. అదేవిధంగా లిక్కర్ షాపుల దగ్గర కూడా ఈరోజు కొనుగోలు జరగబోతున్నాయి. కొందరు దసరా రోజే తాగాలనుకున్న వాళ్ళు మాత్రం ఈరోజు రాత్రి 10 గంటల లోపే మటన్ కానీ చికెన్ కానీ కొనుక్కొని ఇంట్లోకి తీసుకెళ్ళబోతూ ఉన్నారు. అదేవిధంగా లిక్కర్ షాపులు కూడా సాయంత్రం ఏదైతే మనకు ఆబ్కారీ శాఖ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల మేరకు రేపు మొత్తం కూడా ఈ 2 రకాల షాపులు, అటు మద్యం షాపులు ఇటు మాంసం షాపులు అన్నీ కూడా మూసివేయబోతున్నారు. దానికోసం ప్రజలంతా కూడా ఈరోజే అన్ని షాపుల దగ్గర కూడా క్యూ కట్టినట్టుగా తెలుస్తూ ఉంది. దసరా రోజు మాంసాహారం తినడం తెలంగాణ ప్రజల ఆనవాయితీ. ఇందుకోసం కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే చాలా వరకు మటన్ షాపులు కిక్కిరిసిపోయాయి. అదేవిధంగా రేపు యాక్చువల్గా దసరా ఉంది, కానీ గాంధీ జయంతి సందర్భంగా ఈరోజే చాలా వరకు ఈ గొర్రెలను తీసుకెళ్ళి కట్ చేసి రేపు తినేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, కరీంనగర్ మనకు గొర్రెలకు సంబంధించిన అమ్మే దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ చాలా గొర్రెలు కూడా ఇప్పటికే కొనుగోలుదారులు వాటిని బుక్ చేసుకుని వెళ్ళారు. ఇక్కడ వీటికి పెట్టిన మార్కులన్నీ కూడా అవే. తర్వాత మటన్ షాపుల దగ్గర మటన్ తీసుకునే వాళ్ళు ఈరోజే తింటారు. రేపు గాంధీ జయంతి కాబట్టి రేపు గాంధీ జయంతి రోజు మాంసం ముట్టమనే యాంగిల్లో కొంతమంది తీసుకుంటున్నారు. కానీ కొంతమంది ఈరోజు నైట్ గాంధీ జయంతికి సంబంధించిన డేట్ రాకముందే వీటిని కోసి పోగులేసి తర్వాత అందరూ కాలనీల వల్ల కావచ్చు, తర్వాత వాడలలో కావచ్చు, ఒకరొకరు పండుగకు సిద్ధమవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కన్నయ్య ఉన్నాడు ఇక్కడ, మనం ఈ గొర్రెల అమ్మే సంబంధించిన వ్యక్తి. అన్న, ఎట్లా ఉంది దసరా గిరాకీ? దసరా గిరాకీ బాగానే ఉంది. రేపు రేపు గాంధీ జయంతి కాబట్టి ఒక రోజు ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ. ఎట్లా ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, బుక్ అయిపోయినట్టేనా? దాదాపు 90% బుక్ అయినాయి, ఒక 10% ఉన్నాయి ఇంకా అమ్మేటి. ఎట్లా అమ్ముతున్నారు అనేవి? ఇప్పుడైతే 450 kg ఇస్తున్నాం. 450 kg లైవ్ కోసింది కోసేది 900 పెరగలేదు సార్. సగం రేట్కి అమ్ముతున్నారు. ఓకే, ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు మీ దగ్గర కస్టమర్లు? ఇక్కడికి కస్టమర్లు ఇక్కడ తిరుండపల్లె నుంచి వస్తారు, రేకుర్తి నుంచి వస్తారు, ఇక్కడ కాపాడ నుంచి, లోకల్ నుంచి వస్తారు. దసరా సందర్భంగా ఎన్ని గొర్రెలు అమ్మబోతున్నారు ఈరోజు? అంటే సాధారణంగా లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ ఏమన్నా తేడా ఉందా? లాస్ట్ ఇయర్ ఇంకా బాగుండే, ఈ సంవత్సరం కొంచెం బిజినెస్ తక్కువ ఉండే, దాంట్లో కొంచెం ఎఫెక్ట్ పడ్డది. పోయినసారి ఒక 500 దాకా పొటేలు అమ్మినాం, ఈసారి ఒక 300, 350 అమ్ముడు. సాధారణంగా ఈ తీసుకుపోయిన వాళ్ళు ఒక 30 కిలోల మేక కానీ గొర్రె కానీ తీసుకుపోయిన ఎంత వెళ్తుంది మటన్? దీంట్లో 30 కిలోలు తీసుకపోతే వాళ్ళకు 70% వెళ్తుంది మటన్. వెళ్తుంది 7% వెళ్తుంది మటన్. మన లోకల్ కాబట్టి 70% వెళ్తుంది. ఆఫర్లు పెట్టిరా ఈ సంవత్సరం? దసరాకు ఆఫర్లు ఏం లేవు, ఎందుకంటే రేట్లు ఉన్నాయి, రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఎక్కడికి తీసుకొచ్చారు ఈ గొర్రెలను మీరు? సాధారణంగా ఎక్కడికి వస్తాయి? ఇక్కడ గంగాధర మార్కెట్కి వెళ్ళినాం, ధర్మారం మార్కెట్ ఉన్నది, చొప్పాడి మార్కెట్. ఈ గొర్రె పిల్లని కొనుక్కోపోవడానికి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అన్న, కొన్నావా గొర్రెను? కొన్నా. ఎంత పడ్డది? గొర్రె ఏమున్నాయి, రేటు తక్కువనే ఉన్నాయి. రేటు బాగా ఏం లేవు, రేటు బాగా తక్కువనే ఉన్నాయి. కస్టమర్లు కూడా బాగానే వస్తారు. అన్ని లోకల్ పొడేళ్ళు మంచిగా స్టాండర్డ్గా ఉన్నాయి. రేటు కూడా హై లెవెల్ ఉన్నాయి, రేటు బాగా ఏం లేదు. మీరు తీసుకుపోయిన గొర్రె మీ ఇంట్లోకేనా? మా ఇంట్లోకి, మాది పెద్ద కుటుంబం కాబట్టి రేపు గాంధీ జయంతి కాబట్టి వాళ్ళు తీసుకుపోయి కోసుకుందామని వాళ్ళు తీసుకుపోయినాం. మేము ఒకటి తీసుకుపోయి కోసుకుందామని వాళ్ళు తీసుకుపోయి కోసుకున్నాం. ఒకటి రేపు గాంధీ జయంతి రేపు పోయేది కాదు జీవిడ, అందుకోసం ఇవాళ ఒకటి తీసుకుపోయి కోసుకుందామని తీసుకున్నాం. ఒకటి అదే రేపు మందు బాటిల్ అవి తెచ్చుకున్నావా? మందు బాటిల్ తెచ్చుకోవాలి మరి, రేపు బంద్ కదా, మందు బాటిల్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాలి. మరి రేపు మందు బాటిల్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే రేపు పని నడుతుంది. దుకాణం పోయి తెచ్చుకోవాలి, నాకు 2-3 బాటిల్ తెచ్చి పెట్టుకోవాలి, పెట్టుకుంటేనే మాది ముక్క నడుతున్నాయి కదా మన దసరా. ముక్క నడితేనే పండుగ ఇది సంవత్సరానికి ఒక్కసారి, ఇది ఎప్పుడు వచ్చేది కాదు. గాంధీ జయంతి అడ్డం వచ్చాయి ఎట్లా? గాంధీ జయంతి అడ్డం అంటే ఇక దేని దానికే నడుతుంది. జయంతి మరి రేపు పోయకపోతే ఇలా కోసుకొని ఇంట్లో రేపు పెట్టుకొని తినుడే, రేపు తప్పదు కదా. తినుడే గాంధీ. వస్తున్న గొర్రెలన్నీ కూడా ఆల్రెడీ కస్టమర్లు వచ్చి ముందే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకొని వెళ్ళారు. ఇంకా ఎవరన్నా ఉంటే సాయంత్రం కూడా మరొక మంద కూడా దిగబోతుంది. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు మనం చూస్తున్న కరీంనగర్లోని ఇక్కడ అమ్మే విక్రయాలతో పాటు అటు జమ్మికుంట లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా గొర్రెలు మేకలు తెచ్చి విక్రయిస్తూ ఉంటారు. చాలామంది మటన్ షాపుల దగ్గర ఇంటి మందని తీసుకెళ్తే వాడలలో వాడకట్ట అంతా కలిపి ఒక గొర్రెను మేకను తీసుకెళ్లి పోగులేసి తల ఇంత పంచుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే రేపు గాంధీ జయంతి ఎఫెక్ట్ కారణంగా ఒకరోజు ముందే పండుగ సంబరాలు నిర్వహించబోతున్నారు. అటు మద్యం షాపుల్లో కావచ్చు, ఇటు మటన్ షాపుల్లో కావచ్చు, ఇప్పటికే కిక్కిరిసిన జనం వాటిని మద్యం ప్రియులు కావచ్చు, మాంసం ప్రియులు కావచ్చు, వాటి కొనుగోలుతో బిజీగా కనిపిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్.